హే మావా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది చిన్న పని నుండి డిఎల్ఎఫ్కి వచ్చారనమాట. సో ఇక్కడ నుండి రిటర్న్ వెళ్తుంటే సడన్గా ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ ఒక డాగ్స్ పార్క్ ఉందన్నమాట. సో ఇప్పటిదాకా అన్ని మనము టెంపుల్ అని అవి కానీ వ్లాగ్స్ చేసినాం, కానీ అంటే లొకేషన్స్ వ్లాగ్స్ అవన్నీ చేసాం, కానీ సో ఇలా అడ్వెంచరస్గా ఏం చేయలేదు. సో సడన్గా థాట్ వచ్చింది, ఎందుకు మనం చేయకూడదు అని. సో ఛార్జింగ్ కూడా ఎక్కువ లేదు, 50% ఉంది. మైకులు ఏం తెచ్చుకోలేదు. చూద్దాం మరి లోపల ఎలా ఉంటుందో కూర్చొని. ముందే నాకు సినిమా చూపిస్తుందేమో, నాకైతే ప్యాక్ అయిపోతుంది. ఇంకా నేను లోపలికి కూడా పోలే. చలో ఇంకా నేను ఇప్పుడే బైక్ అక్కడ పార్క్ చేసేసి వెళ్తానా. రైట్. అమ్మో, ఇక ట్విస్ట్ ఏం తెలుసా, ఎవరు కూడా లైక్ డాగ్స్కి చైన్స్ వేసి ఉన్నాం అన్నమాట. అన్నీ వదిలేసి ఉంటాయి ఓపెన్గా. వావ్, పదామా లోపలికి. 50 రూపీస్ ఉంటుంది టికెట్. గ్యాస్ చూసి పడుతుంది నాకైతే. ఇక్కడ ఎవరికి కూడా టికెట్లు డాగ్స్కి బెల్ట్ వేసిందో అది కూడా అన్నీ ఓపెన్గా తిరుగుతుంటాయి. అండ్ సండే కాబట్టి ఇవాళ ఫుల్ వచ్చేసారు. అమ్మో గ్యాస్, నాకైతే ప్యాక్ అయిపోతుంది. మమ్మో వెళ్ళిపోదామా రిటర్న్ అనిపిస్తుంది. నేనేమో ముందుగానే షార్ట్ వేసుకొచ్చుకున్నా, కొరికినాయనుకో అంతే ఇంకా. ఓహో అక్క కింద ఇదట. అసలు నాకైతే సుసు పడుతుంది, ఏదైనా మూలపై కూర్చుందామా అనిపిస్తుంది. మీరు అనుకుంటారా, ఓ హలో హలో, ఓకే ఓకే. వామో, ఇవాళ జనాలు ఎక్కువ ఉన్నారు, కుక్కలు ఎక్కువ ఉన్నాయి. ఏ కుక్క ఎటు దాడి చేస్తుందో కూడా అర్థం కాకుంది నాకైతే. మావా చూడు, కుక్కలకి బెల్ట్ కూడా ఏరు గాయ. చూడు ఎండ పడుతుంది. ఓకే, జంటలు కలుస్తున్నాయి. ఇది ఓకే, మీకు కానిచ్చుకోరా, కానివ్వండి. వామ్మో, ఇదేంటి రమాయణ అంతుంది. ఓ అంతే, పట్టుకున్నాయనుకో ఇంకంతే. ముందుగానే ఒక్కనే వచ్చా. ఓ చూడు, ఇది ఎంత లేదు, దాంతో పోటీ పడుతుంది. నా దగ్గరికి రాకండమ్మా. నాకైతే కొంచెం క్యూట్గా అనిపిస్తున్నాయి, కానీ అవి మాత్రం ఏటి పనులలో ఉన్నాయి. అమ్మో, వాయ్ అమ్మ, ఏంది నాంతుంది ఇది. అంతే అయిపోయింది, బో దివది అయిపోయింది. వెయ్యి కానీ ఇదేందిరా నాయన, ఇంత పెద్ద పెద్ద కుక్కలు కూడా ఉంటాయా? వదిలే. అరే దీని ఓనర్ ఎవర్రా? ఓకే 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 వద్దు అక్క, నువ్వు ఎందుకు నా ఎంత పడతావు? వామ్మో వామ్మో వామ్మో. సో గైస్, ఇదైతే పెట్స్ని ఇంకా దగ్గరికి లైక్ అదేదో ఫౌండేషన్ ఉంటుంది కదా డాగ్స్ గురించి. వామ్మో. సో వాటిని ఎలాగ కేర్ చేయాలని చెప్పి చూపించి చెప్తారు. సో అవి ఇంకా వాటిని ఎలా చూసుకోవాలి, ఏం చేయాలని చెప్తారు. ఇదే ప్లేస్ అది, కానీ సపరేట్ ఉంది అని. ఒకసారి పార్క్ మొత్తం రౌండ్ అవుతుంది. మనుషులు ఎంతమంది ఉన్నారు, కుక్కలు కూడా ఎన్ని ఉన్నాయి. ఏమంటే మనుషులు కనపడతారు, కుక్కలు కనపడవు. ఏ కాల సందులో ఏం దొరుకుతుందో కూడా అర్థం కాకుండా. అది ఏంది, కుక్కలు మీరు రొమాన్స్ చేసుకుంటారు, మనుషులే రా మీరు. రే అట్లీస్ట్ ఆ కుక్క వెనకాల మీరు పడాలి కదా, చైన్ పట్టుకుపోయినా.
ఓడి అమ్మ నాయన కలపడుతుంది నాయన. గాయస్ అమ్మో ఇదే గాయస్ నాయన కలపడింది. అందరినీ పోయి గెలుస్తుంది ఇది. దిస్ క్యూట్. ఈ రెండు క్యూట్గా అనిపించింది నాకు. వచ్చాండి ఒకరిదొకరు నాకు కూడా సరిపోయింది. ఓ వీడెవరున్నావు అక్క? ఏంట్రా యాడ్ నుండి కలిసియాలరా? ఎటు పోయినా దాడి చేస్తుంటే. ఓ వద్దు అక్క అటక్క బాల్ అటు సైడ్ ఉంది. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. దీనికి ఎవరా టీషర్ట్ వేసింది? అరే షార్ట్ వేసుకున్నారా? వదిలేంటారా? గాయస్ ఇప్పుడు దీంట్లో కుక్ వస్తుంది. దాన్ని చూసి నాకు ఒకటే గుర్తొస్తుంది గాయస్. అద్దో నీకున్నంత గుద్దబలు కుక్కలు ఆడుకుంటున్నాడు క్యూట్గా. వాడికి ఆ కుక్క కావాలంట. అరే తోకని పట్టుకోకూడదు. అరే మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. అదో ఈ తీట కుక్క వచ్చిందా? టైమింగ్ రా సచ్చినాడా. ప్రతి దశలో నీ ఎంట్రీ ఏంట్రా? ఓ పక్క తీట కుక్కనే. ఒక్క నా మీద అటాక్ చేస్తారు వీళ్ళు. లైలా లైలా Simba. Where's Simba? Simba. 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 Guys, కుక్క ఎండ పడుతుంది. బతుకుంటే నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తా. అంటే బాబాయ్.